ప్రస్తుతం ఏపీ వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల సమయంలో కొందరు వాలంటీర్లు రాజీనామా చేస్తే మరికొందరు విధుల్లో ఉండి వైసీపీ పార్టీ ప్రచారం కోసం పనిచేశారు. అయితే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వాలంటీర్లు ఉంటారా, ఊడుతారా అనే విషయంపై హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వాలంటీర్లు మంత్రి నిమ్మల రామానాయుడిని కలవడం మరింత ఆసక్తి రేపుతోంది. ఆనాడు దండం పెట్టి మరీ చెప్పాను, రాజీనామాలు చేయవద్దు అని విన్నారా? రాజీనామా చేసిన వాలంటీర్లని తీసుకునే ప్రసక్తే లేదు. ఎంత మందికి దండం పెట్టి మరీ చెప్పాను, ఎవరు కూడా నా మాట వినలేదు. జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ అందించేందుకు ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంతో కీలకంగా మారింది. ఒకనొక సమయంలో ఏపీ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూనే తిరిగింది. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వమే లేదన్న హైప్ తీసుకొచ్చారు. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఎటువంటి బాధ్యత అప్పించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుమారు 1,00,000 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా వైసీపీ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ప్రత్యక్షంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి బ్రేకులు పడ్డాయి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వాలంటీర్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వాలంటీర్లను రాజీనామా చేయొద్దని కూటమి అభ్యర్థులు కోరారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే వినలేదు. ఇప్పుడేమో వైసీపీ నేతలు బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారంటూ కొందరు వాలంటీర్లు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడమంటూ అభ్యర్థిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో ఇక పని లేదని, వారిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఉన్న వాలంటీర్లతోనే పని చేయించుకుంటామని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన లబ్ధిదారులకు ఇంటి దగ్గరే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని తెలిపారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని, వాలంటీర్ల నుండి పెద్ద ఎత్తున మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అయినా సరే వారిని తిరిగి తీసుకునే అవకాశాలు లేవని మంత్రి డోలా తెలిపారు. కాగా టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వాలంటీర్లు మాట మార్చేశారు. వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు. అయితే ఎన్నిక సమయంలో ఈసీ ఆంక్షలు విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇళ్లకు వెళ్లి వారితో రహస్య సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే అభ్యర్థుల ఆదేశాలతో తమ పరిధిలో కుటుంబాల వద్దకు వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇందుకు గాను వీరికి వైసీపీ అభ్యర్థులు భారీ ఆఫర్లు కూడా ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అధికార పార్టీ నేతలు ఖరీదైన సెల్ ఫోన్లు, వాచీలు, ఇతర గిఫ్ట్లు అందించారు. అయితే తమను గెలిపిస్తే ఎన్నికలు అయ్యాక ₹1,00,000 చొప్పున ఇస్తామంటూ ఆఫర్లు ఇవ్వడంతో వాలంటీర్లు యథేచ్ఛగా బరి తెగించి పనిచేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది.